చాలా చూపించడానికి వచ్చేస్తున్నారు మా భావన గారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హర్. మా బావకి ఎర్రకోక్ అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. బిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమక పడ్డాను. పోకుదిలేసి పరిగెత్తాను. తోటదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చే కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఏ మళ్ళీ ఒక్కసారి నాగిసి చెప్పేవా? ఏందే మళ్ళీ ఇది మందమా అందమా? ఇది పట్టుకో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పాము చూసి బిగుసుకుపోయాడో. కర్రదెత్తానన్నాడోయ్. కుర్రమంటూ వెళ్ళాడోయ్. మామిడి బొమ్మ గలగల ఊగాడోయ్. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏంటో చెప్పు. ఏ మళ్ళీ మీ బావెక్కడా? రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావులు చూసి పొలములాడాను. మాయదారి బావయ్యో మర్సిపోలేదోలే. సెట్టకు వచ్చి కిలకిల నవ్వాడోయ్. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూశాడోయ్. మిలమిల మైకం కమ్మింది. అవునా? ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడదా? తర్వాత ఏమైంది? మళ్ళీ నాకు పాము కాటు వేసిందోయ్. తన్ని గుండెలోన కాకనెట్టిందోయ్. తాళి కాటు కూడా కుమ్మగా ఉందోయ్. అబ్బ నొప్పి కూడా సొమ్మగా ఉందోయ్. అబ్బ నాకు పాము కాటు వేసిందోయ్. తన్ని గుండెలోన కాకనెట్టిందోయ్. తాళి కాటు కూడా కుమ్మగా ఉందోయ్. అబ్బ నొప్పి కూడా సొమ్మగా ఉందోయ్. రష్మి ఇక్కడి నుంచి లేచెల్లగానే చిన్న బాధ అనిపించింది. ఏంటది? 9 years నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు నాకు తెలియదు కానీ ఈ ఒక్క ఎపిసోడ్ నా పక్కనే కూర్చో రష్మి. ఎందుకు? ఏమో తెలియట్లేదు. ఈ రోజు ఈ ఒక్క ఎపిసోడ్ నాతోనే కూర్చో. నీ లింక్స్ అయిపోగానే ఎడొచ్చి కూర్చో. మన లింక్స్ స్టార్ట్ చేద్దాం. నేను 9 years టైం వేస్ట్ చేయను. 9 days లో క్లోజ్ చేసేస్తాను. నేను 9 minutes కూడా భరించలేను. ఆల్ రైట్ ఆడియన్స్, అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు చప్పట్ల సౌండ్ ఎలా ఉండాలి? సో లెట్స్ వెల్కమ్ డెబ్యూ కొరియోగ్రాఫర్ అశోక్ మాస్టర్. దింపేరా
శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ కొరియోగ్రఫీ దింపాలనుకున్నాను మేడం, దింపేశాను. ఇటువైపు ఈ పాటతో బాగా కనెక్ట్ అయిన ఆది గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అవునా, ఏ సాంగ్ చేసినా ఇప్పుడు మొన్న కోల్కతా ఇన్సిడెంట్ మీద ఒక సాంగ్ చేస్తే అందరం ఎమోషనల్ అయ్యాం. ఈ రోజు ఈ సాంగ్ చేస్తే అందరం ఉత్సాహంగా ఉన్నాం. అంటే ఏ సాంగ్ కైనా న్యాయం చేయగలిగే ఏకైక శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్సర్ ఎవరంటే అది భావనానే. భావన సూపర్, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. అనుకుంటే చెప్పండి, ఏముంది మాపుతామా ఏంటి? కానీ నిజంగా భావన గారు డాన్స్ చేసేటప్పుడు మీరు చూసినప్పుడు అంతా ఏమనిపించింది మనసులో? ఈయన కూడా వచ్చి 2 స్టెప్స్ వేస్తే బాగుండు నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ వేసాను. ఎక్కడ ఈ రోజు ఏంటి చాలా గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నారు మా ఆది గారు? ఏమో రష్మి మర్చేసింది నన్ను మొత్తం. ఓకే, సో ఇంద్రజ గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ మీరు చేసినప్పుడు ఇది బెస్ట్ రా అని అనిపిస్తుంది. మీరు పెట్టుకున్న బ్యారికేడ్స్ ని, మీరు పెట్టుకున్న గీతని మీరు దాటుకుంటూ వెళ్తున్నారు. ఒక మంచి వర్సటైల్ పర్ఫార్మర్ గా స్కిట్ ఇచ్చినా సరే, ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయినా సరే, ఇలాంటి మాస్ పర్ఫార్మెన్స్ అయినా సరే, ప్రతిసారి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ మీకు సాటి మీరే. మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు వీళ్ళని కరెక్ట్గా ఉపయోగించుకోలేదు? అతి తక్కువ సమయంలో చాలా తక్కువ మందిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అందులో మీరు కూడా ఒకరు. అంటే ఫస్ట్ టైం ఒక స్టేజ్ ఎక్కినప్పుడు లేదా ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మనకెంత కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక సిన్సియారిటీ ఉంటుందో ప్రతిసారి మీలో నేను చూస్తున్నాను భావన. ఐ అడ్మైర్ యూ ఫర్ దాట్. అశోక్ మాస్టర్, వాట్ ఐ లైక్ ద మోస్ట్ అంటే ఒక పర్ఫార్మెన్స్ మీరు కంపోజ్ చేసినప్పుడు దానికి మీరు వాడినటువంటి సెట్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఆ లైటింగ్, ఆ తర్వాత ఆ మూడ్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకురావడం, అంటే ఒక సినారియా క్రియేట్ చేశారు. నాట్ ఓన్లీ కొరియోగ్రఫీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డాన్స్ మూవ్మెంట్స్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్. నో బడీ విల్ టెల్ దట్ యు ఆర్ అ డెబ్యూట్ కొరియోగ్రాఫర్. అంత ఎక్స్పీరియన్స్డ్ ఒక మాస్టర్ లాగా చేశారు. వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ ఇస్ దేర్ ఫర్ యూ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ లిస్నింగ్ టు సో మెనీ అమేజింగ్ కాంప్లిమెంట్స్? ఒక ఆర్టిస్ట్ కి చాలా మంది చేయాలి అనుకుంటారు కానీ అది బయట పెట్టలేరు. కరెక్ట్ అయిన ఆపర్చునిటీ వస్తేనే, ఒక ఆర్టిస్ట్ గా నేను చాలా క్యారెక్టర్స్ చేశాను, పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేశాను. బట్ ఇప్పుడు బయట ఏంటంటే ఆవిడ మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఆవిడ ఇలా చేయగలరా అలా చేయగలరా అన్న ఇవి చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెడితే నా మనసులో నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, ఒక అవకాశం అనేది వచ్చినప్పుడు ఎప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ డే, నా పర్ఫార్మెన్స్ అది యాక్టింగ్ అయినా కావచ్చు, డాన్స్ అయినా కావచ్చు, ఎనీథింగ్, నాకు అవకాశం వచ్చింది దాన్ని కరెక్ట్ గా నేను సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటున్నానో లేదో అన్న ఒక భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది స్టిల్ నాకు అది ఎండ్ అయ్యేంత వరకు. బికాజ్ లాస్ట్ టైం కూడా నేను అది భయపడుతూనే చేశాను. మీరు కూడా అన్నారు అంత టెన్షన్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దని. బట్ దాని వెనకాల ఎంత వర్క్ ఉండిందో, దాని వీడియోస్ అవన్నీ చూడాలి, అంత వర్క్ చేయడం చేశాను. బట్ లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు మాట్లాడారు, ఆది గారు మాట్లాడారు. బట్ ఒక ఆర్టిస్ట్ కి వచ్చి అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా మీరిచ్చే కాంప్లిమెంట్స్ అండ్ అవార్డ్స్ అవే. ఎందుకంటే ఆడియన్స్ మనకి దగ్గరికి వచ్చి చెప్పలేరు. ఇప్పుడైతే ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి కానీ, బట్ స్టిల్ ఇక్కడ మీరు ఇచ్చే కమెంట్స్ కావచ్చు, మనం బయటికి రాగానే, మొన్న లాస్ట్ టైం నేను కోల్కతా చేసినప్పుడు కూడా బయటకి టెక్నీషియన్స్ కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఒక 45 minutes దాకా ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారు. అదే పెద్ద అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో నాకైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ టాలెంట్ ఇప్పటికీ స్టిల్ బయట పెట్టగలుగుతున్నానంటే మీరు ఇచ్చిన అవకాశం వల్లే. యు ఆర్ ఓన్లీ, మ్యామ్ చెప్పినట్టు మీరే మీ బెంచ్ మార్క్ ని దాటుతూ వెళ్తున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And now it's time for for our debut master Ashok Master. మంచిగా ఎనర్జెటిక్ గా సపోర్ట్ చేసిన బాయ్స్ ఎక్కడా? రండి. ఇన్ని మాటలు విన్నారు, ఇన్ని పాజిటివ్ కామెంట్స్ విన్నారు, అది కూడా ఫస్ట్ డెబ్యూ కొరియోగ్రఫీలో. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన మేడం కి చాలా రుణపడి ఉన్నాను. మేడం తో ఇంతకు ముందు నేను ఆల్రెడీ చేశాను చాలా సార్లు. మేడం లో అప్పుడు చూసిన గ్రేజ్ కి ఇప్పుడు చూసిన గ్రేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఎలా, అంటే మేడం ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి. మీ వాల్యుబుల్ కాంప్లిమెంట్స్ ఎప్పుడు మాకు ఉండాలని చాలా. అబ్సల్యూట్లీ, యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండాలి అంతే. షూర్, ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఈ రోజు ఈ సాంగ్ చూడడానికి మనకి KGF సినిమా నుంచి గరుడ వచ్చాడు. మీరు ఎవరండి?
వినాయక చవితికి వచ్చారు కదా ఆయన. లాస్ట్ టైం కూడా చూసాను ఎక్కడో బయట తిరుగుతూ. ఇంతకీ ఎవరైనా? ప్రతిభావంతుడు బెట్టింగ్ ఓహో అచ్చా 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 అచ్చా. మేడం కోసమే వస్తాను, మేడం సాంగ్ చూడడానికి వస్తుంటాను. అయితే మేడం దగ్గర కూర్చో, మా దగ్గర వద్దు నువ్వు. మీరు నన్ను పక్కన కూర్చోమంటున్నారు, మేడం పక్కన ఆయన్ని కూర్చోమంటున్నారు. నువ్వు నా పక్కనే రా ఈరోజు. ఈ సాంగ్ ని ఈ రోజు ఆదరించడానికి పుష్ప నుంచి మంగళం సీన్ వచ్చారు. ఈ పాటకి వర్ష అడిగింది ఎప్పటి నుంచో నేను ఇమ్మానుయేల్ డాన్స్ చేసి చాలా రోజులు అయింది. నేను చెప్పలేదు. ఈ పాటకి మేమిద్దరం ఏ డాన్స్ పాటకి? నాకు మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు. వీళ్ళందరినీ పంపించిన తర్వాత స్పాట్ లైట్ మీ ఇద్దరి మీదే. ఓకేనా? 3, 2, 1. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆది గారు కోరిక మీద హర్ష గారు, ఇమ్మాన్యుయల్ గారు ఎవరిని కాటేస్తారో చూపించండి. ఏ మళ్ళీ ఒక్కసారి నాగిసి చెప్పేవా? ఏందే మళ్ళీ ఇది మందమా అందమా? ఎందుకో ఇష్టం లేనట్టు డాన్స్ చేసింది, అవునా కదా? కాదు, అంతా బానే ఉంటది కదా, మరి చిన్నగా డాన్స్ చేయమంటే ఎందుకు ఇంత ప్రాబ్లం గా చూపిస్తున్నారు? ప్రాబ్లం ఉంది, వేసాం కదా. లేదురా ఆ అమ్మాయి అసలు వీడితో నేనే ఏంటి అన్నట్టు వేసిందిరా అమ్మాయి. ఏమీ లేదు ఆది గారు, మీరు చెప్పారని చేశాను అంతే. నాకెందుకో తెలియదు. అదే లేదు, మంచిగానే చేసాం. అది బిఫోర్ అయితే ఇద్దరం ఏది చేసినా కలిసి చేయాలి, లేకపోతే అంత మంచిగా ఉండేది. ఇప్పుడు ఓన్లీ మీరు అడిగారని చేయడం తప్ప. అదే ఎందుకు అని అడుగుతున్నాము. ఏంటి ఎందుకని? ఏమయ్యింది అంటే అది పర్సనల్, కొంచెం చెప్పకూడదు. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఇంత ఇబ్బంది ఉంటే ప్రొఫెషనల్ కూడా విడిపోండి. ప్రొఫెషనల్ గా విడిపోవాల్సి వస్తే విడిపోతాం, దాన్నే ఉంది. రేపటి నుంచి చేయదు నా స్కిట్ లో, తనకి ఇష్టం లేకపోతే. తను టీమ్ లీడర్ కాబట్టి తను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరిన. నాకు నిజంగానే అర్థమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ ఉన్న విషయం అయితే నాకు అర్థమైంది. బేసిక్ గా ఇట్లా ఆన్ స్క్రీన్ లో మా పర్సనల్ షేర్ చేసుకోవాలని లేదు, సో నచ్చలేదు. ఓన్లీ స్కిట్స్ వరకు చేయడం వరకు అంతే. సరే, అయితే మీరు ఇటు వచ్చి కూర్చోండి, మీరు అటే ఉండండి. ఓకే. నువ్వు అటెల్ రా ఇమానుయేల్, నువ్వు అటెల్లు. నువ్వు అటెల్లు, నువ్వు ఇట్రా. ఒక నిమిషం, నీ పేరేం పేర్రా? బిట్టు. యా, ఇక్కడ నుంచి నాకు బిట్టు ఇదే. నీకు బిట్ట, నాకు వీడు. దా. ఇక నీకు గరుడా. గరుడ 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 గరుడ